అయితే చాలా పెద్ద అక్వేరియం, మొత్తం అన్నీ ఉన్నాయి. అన్ని రకాల ఫిషెస్ అయితే అవైలబిలిటీ అయితే పెట్టినారు ఇక్కడ. పోయే కొద్దీ అన్ని రకాల ఫిషెస్ అయితే ఉంటాయంట. మళ్ళీ లోపల పక్క ఇట్లాంటివన్నీ పెట్టినారు, అంటే కొంచెం పురాతన కాలంది. ఫిషెస్ అయితే ఏం లేవు, ఇడు యాభై వాచ్. సో ఇట్లా పురాతన కాలం అన్నీ వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టినారు గాయస్. లైక్ రియల్ వాటర్ ఫాల్స్ లెక్క చూడండి. ఇది ఈ విధంగా అయితే ఉందన్నమాట. లోపల పక్క ఇట్లా అక్వేరియం ఫీలింగ్ అయితే పెట్టినారు, రియల్ టైమ్ అక్వేరియం లెక్క. రియల్ ఎక్స్క్యూజ్ చూడండి, పిల్లలు అయితే చూసి క్లైమేట్ అయితే మస్తు అనిపిస్తుంది కదా, సూపర్ క్లైమేట్. మరి ఇట్లా లోపలికి అయితే బాగుంటుంది. ఇట్లా ఆడ వీళ్ళందరినీ వర్కర్స్ పెట్టినారు. అంటే ఇట్లా దప్పంగా లావు దాంట్లో పెట్టినారు. ఇక్కడ కూడా ఇదే అంటే పెద్దది పెట్టారు. చేపూడు తినే వాళ్ళకి ఇటు వస్తే పండుగ దిండి చేపలు ఉడికి చేయబెట్టి తీసుకొచ్చట్లే. మళ్ళీ ఇల్లంతా ఇట్లుంది డిఫరెంట్గా. సో దీని తర్వాత ఇంక ఇట్లా టన్నల్ ఉంటుంది. టన్నల్ లోపలికి అయితే పోవాలా, మొత్తం అంతా టన్నలే. సో ఇదంతా ఇది
పోతున్నాయి పైన పోతున్నాయి. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. పురాతన కాలం అన్నీ పడిపోయినట్టు టనలంతా ఇదే ఉంది. సో ఇట్లా ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ అన్నీ పెట్టినారనమాట. ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ టనల్లో ఉంటుంది. అంతా చూస్తుంటే మీరు అంతా కూడా ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ అనమాట. ఏ టు జెడ్ అంతా ఓల్డ్. ఇదైతే ఇంకన్నీ పడిపోయినట్లే కింద. అంటే గాయస్ ఇది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏ థీమ్లో పెట్టినారు అంటే కృష్ణుడు ద్వారకాలో ఉంటాడు కదా. సో కృష్ణుడు ద్వారకాలో ఉంటే అక్కడ సముద్రం వచ్చేసింది కదా, ఆ థీమ్లో అయితే పెట్టినారు అనుకుంటా. సో ద్వారకా థీమ్లో. అంతా పైన కింద ఆయన అమ్మ అంతా ఇదే. సో మనం ఇంతసేపు నడుచుకుంటూ వచ్చిన టన్నల్ అయితే ఇదే. సో ఇట్లా టన్నల్ కూడా మధ్యలోనే వీళ్ళైతే పెట్టినారనమాట. బట్ నైస్ ఎక్స్పీరియన్స్. ఫిష్కి సంబంధించినవి షాపింగ్ కూడా చేయొచ్చు. సారీ ఫొటోస్ తీసుకోవచ్చు. మనం ఫొటోస్ తీసుకుంటే వాళ్ళైతే అవి ఇస్తారు. సో చూడండి గాయస్ ఎన్ని ఫిషెస్. మీరు ఇటు వస్తే ప్రపంచంలో ఉండే అన్ని ఫిష్లు చూడొచ్చు అనుకుంటా. సో ఇక్కడ మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫిష్ అక్వేరియం లెక్క అది కూడా మన బిజినెస్సే. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఫిషెస్ అనమాట. ఇదే వెళ్దాం రైస్ ఎన్ని ఫిషెస్ పోతాయి చెప్పండి. ఇక్కడంతా ఇట్లా తినే ఫుడ్ మధ్యలో స్పేస్ అయితే పెట్టినారు, పెద్ద స్పేస్. సో ఈ స్పేస్ మొత్తంకి కూడా ఇట్లా సైడ్ ఫిషెస్ పెట్టినారు. ఫ్యామిలీతో టైం ఎంజాయ్ చేయడానికైతే పెట్టినారు. ఇట్లా ఐస్ క్రీమ్స్ అంతా తినవచ్చు. అంతే గాయస్ నాకు తెలిసినంత వరకు ఇదేదో ఉంది అట్లా ఇట్లా అనిండ్రి. బట్ అది నాకైతే ఇప్పటివరకు అయితే కనపడలే. మళ్ళీ ఉందేమో తెలియదు. ఈడంతా చూడండి యూనివర్సిటీ కూడా జరుపుకోవచ్చు అనుకుంటా ఇక్కడ మనకేమన్నా ఉంటే. సో చూడండి సో ఈ పక్క ఆ పక్క సేమ్ ఫిషెస్ గాయస్. అంటే మొత్తం అంతా టనల్ చేసి పారేసినారు. అబ్బా డైరెక్ట్ వాటర్ టనల్ పైన హ్యాపీగా ఫిషెస్ అంతా తిరుగుతుంటాయి చూడండి. స్పేస్ ఆ టన్నల్లోనే మనం ఇందాక వచ్చింది. మనము ఇట్లా ఉంది ఇక్కడ ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. ఫొటోస్ తీయించుకుంటే మనకి
మనీ ఇస్తే వాళ్ళు ఫొటోస్ అయితే బయట ఇస్తారనమాట. వేసుకొచ్చినారు చూపించాకైతే దీన్ని, అంటే ఎట్లుంటుంది ఏం కథ అనేసి అంటే వాళ్ళకి చూపించాకనమాట. వాళ్ళు మొత్తంకి ఇట్లా ఫిషెస్ అయితే ఎప్పుడైనా చూడొచ్చు కానీ జలకన్యని చూడాలా అంటే మనిషిలాగా అది సండే మాత్రమే షో ఉంటుందంట. సో అది చూడాలి అంటే మనం సండే షోకి రావాలి. ఈ విధంగా అయితే అక్వేరియం ప్యారడైస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట మొత్తము. సో మీకు ఈ అక్వేరియం ప్యారడైస్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఫన్ వరల్డ్ అంట. ఇది 2000 ఏమో ఉంటుంది. అట్లా కొన్ని ఆడుకునే ఐటమ్స్ అవి ఇవి ఉంటాయి. నన్ను అడిగితే ఈ ఫన్ వరల్డ్ కంటే ఫన్ వరల్డ్ కూడా మేలేనేమో, మనకైతే తెలియదు. అంటే కొంచెమే ఉంటాయి చిన్నవి. దీనికంటే వండర్లా మేలు అనిపించింది నాకైతే. వండర్లాలో అయితే ఇదే అమౌంట్కే ఇంకా కొంచెం మంచి గేమ్స్ ఆడొచ్చు, మంచి వాటర్ గేమ్స్ ఆడొచ్చు, ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది ఫన్ వరల్డ్. అటువైపు ఫన్ వరల్డ్ నుంచి అటువైపు పోతే అదనమాట ఏమంటారు అక్వేరియము. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే.